బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని హన్మకొండ కేయూ రోడ్డు పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని ఈద్గా హుస్సేన్ ఆలంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేశారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు అలాయ్ బలాయ్ తీసుకుని బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ ప్రత్యేక ప్రార్థనలలో మౌలానా మహమ్మద్ ఖాజా అహ్మద్ మావినుద్దీన్, ఈద్గా కమిటీ సభ్యులు మహమ్మద్ నయీముద్దీన్, మహమ్మద్ సలీం, ఖలీల్ అహ్మద్, అజీం, మొయిన్, షకీల్, మొహమ్మద్ తౌసిఫ్, నవీద్, మైనారిటీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్తో పాటు వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వరంగల్ ముస్లిం ప్రజలకు, హిందూ ప్రజలకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. పునాదులపైనే పండుగలు అవుతాయి కాబట్టి పునాదులపైనే ఈ పండుగ జరుగుతుంది. బక్రీద్ పండుగ ఈరోజు శాంతియుతంగా పండుగలు జరుపుకుంటున్నాం తెలంగాణలో. కానీ దురదృష్టం ఏంటంటే ఇలా కరెంటు కూడా లేదు. మేము నమాజ్ అయ్యేటప్పుడు కూడా కరెంట్ లేదు. అంటే మన పాలన ఎట్లుందో నాకు తెలియటం లేదు. ఈరోజు పండుగ రోజు కూడా నేను ఈ మాట మాట్లాడడం చాలా ఆరోగ్యం. ఎందుకంటే నమాజ్ రోజు కూడా కరెంట్ లేకపోవడం దురదృష్టకరం. అంత గుడ్డితనంగా రేవంత్ రెడ్డి గారు నడుపుని అంత దురదృష్టకరం. అలాగే ఇమాం మోజన్లకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ 2 నెలలే ఇచ్చిండు, సంతోషం. కానీ 10,000 ఇస్తానని చెప్పి మీరే అన్నారు కదా, ఇప్పుడు 10,000 ఎందుకు చేయలేదు ఇమాం మోజన్లకు? అంటే కేవలం ఓటు బ్యాంక్ అనే వాడుకున్నారు. ముస్లింలను ఓటు బ్యాంక్ అనే వాడుకొని ముస్లింలు వాడుకుంటున్నాం తప్ప ఏం చేస్తారు? అలాగే 2-3 రోజుల గత రంజాన్లో కూడా దావత్ ఇస్తారని 375 లక్షల రూపాయలు వచ్చిన ఆ పైసలు ఎక్కడ పోయినాయి? ఈరోజు రంజాన్కు కానీ బక్రీద్కు కానీ కనీస సౌకర్యాలు కూడా చేస్తలేరు. పెద్ద మాటలతోటి నిన్ననో మొన్ననో మంత్రి గారు చెప్పారు. కానీ చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే నార్మల్గా మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో మున్సిపాలిటీ వాళ్ళు రారు, పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు మాట్లాడుతూ మున్సిపాలిటీ జంగల్ కటింగ్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, సఫాయి ఉంటుంది, క్లీనింగ్ ఉంటుంది. అవి చేయకుండా కేవలం పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు మాట్లాడుకుంటారు. రాజ్యాంగబద్ధంగానే గోమాతకు విరుద్ధం. మేము ఈరోజు ఎవరు మా ముస్లిం గోమాతను అది చేస్తున్నాం. ఏమన్నా పోసుకునే కుర్బానీ చేస్తా అంటే మేకలను అదే పోస్తున్నాం తప్ప అదేం చేస్తాం. దయచేసి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ఇప్పుడైనా కమాస్ కమ్ బక్రీద్ రంజాన్ కన్నా కరెంటు